శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. రామాయణంలో అయోధ్యకాండను పరిశీలించినట్లయితే ఆ కాండ ప్రారంభంలోనే దశరథుడు తన జ్యేష్ఠపుత్రుడైనటువంటి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకుంటాడండి. నిజానికి ఆయన మహారాజు గారు చేయాలంటే ఎవరితో ఆలోచించక్కర్లా, మంత్రులు పిలిచి అయ్యా నేను రాముడికి మంచి రోజు చూడండి పట్టాభిషేకం చేస్తున్నానని చెప్పవచ్చు. కానీ పూర్వం రాజులు ఎలా ఉండేవారంటే, ఇప్పుడు అంతేననుకోండి, ప్రజాస్వామ్యంలో కూడా ప్రజాభిప్రాయం మంత్రివర్గం సమావేశం తీసుకొని దాంట్లోనే కదా నిర్ణయాలు చేసేది. ఇదే విధానం పూర్వం కూడా ఉండేది. పూర్వం మంత్రులతో సంప్రదించడమే కాదండి, కొన్ని ముఖ్యమైన విషయాలకి మొత్తం పెద్ద సమావేశం పెట్టి ప్రజలందరి అభిప్రాయం కూడా తీసుకునే సంప్రదాయం ఉండేది అనేది మనకు రామాయణం తెలియచేస్తున్నదండి. రాజకీయంగా కూడా ఆయన ఒక ప్రజలతో మొత్తం ఒక పెద్ద సమావేశం పెట్టాటండి. పెట్టి దాంట్లో చెప్పాట. మనం చాలామంది అనుకుంటామండి రామాయణం ఏమిటి, ఎప్పుడో రామాయణం త్రేతాయుగంలో జరిగితే మనకేమిటి అంటే, అక్కడ జరిగిన పరిపాలనా అంశాలు కానీ, అక్కడ జరిగిన ఒక సామాజిక దృష్టి కానీ, బంధుత్వాలు, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనకు రామాయణంలో మనకు కనిపిస్తాయండి. అంటే ఎలా ప్రవర్తించాలో కనిపిస్తుంది, ఎలా ప్రవర్తించకపోతే నష్టపోతామో కూడా వాల్మీకి మనకు తెలియజేయటం జరిగింది. అందుకే మనకు ఈ సనాతన ధర్మంలో రామాయణం మనకి ఒక ప్రామాణికమైనటువంటి గ్రంథంగా, అసలు చదివినా చదవకపోయినా చాలామంది ఇళ్లలో పూజా మందిరంలో రామాయణం పుస్తకం పెట్టుకుని పూజ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. వీలైతే రోజు 4 శ్లోకాలు 5 శ్లోకాలు చదివేవాళ్ళు కొంతమంది అయితే రామాయణ పారాయణం 1 గంట 2 గంటలు రోజు పెట్టుకొని అది మొత్తం పారాయణ పూర్తి అయిన తర్వాత రాముడికి పట్టాభిషేకం పూజ చేసి 10 మందికి భోజనాలు పెట్టుకొని ఎన్నో సంప్రదాయాలండి. అసలు రామాయణం గురించి మనం మాట్లాడాలంటే ఇప్పటికి కూడా ఈ మధ్య తగ్గింది, కానీ పూర్వం అండి ఒక పెన్ను తీసుకొని ఒక కాగితం మీద ఏదైనా రాయాలంటే ముందు శ్రీరామ అని రాయిందే వాళ్ళు ఏది రాసేవాడు కాదండి. అంటే అంత మన యొక్క జనజీవనంలో అలా మనకు పాతుకుపోయినటువంటి గ్రంథం రామాయణం. అందుకని దశరథ మహారాజు ప్రజలతో అన్నట్టండి, మహాజనులారా, నేను మా పెద్ద కొడుకైనటువంటి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను, దీని మీద మీ అభిప్రాయాలు చెప్పండి అని అన్న తర్వాత మంత్రులు అందరూ కూర్చున్నారు. ప్రజలందరూ ఒక్కొక్కళ్ళు లేచి మేము అదే కోరుకుంటున్నాం మహారాజా, మరి అంటే మీ పరిపాలన బాగాలేదని కాదు, ఆయన వేళకోళంగా అన్నాడు, అయితే నన్ను తొందరగా తప్పుకోమనా మీ ఉద్దేశం అంటాడు. అది కాదు, 60,000 సంవత్సరాలు పరిపాలించేటండి ఆయన అప్పటికి రాజ్యాన్ని దశరథుడు. ఆయన అంటాడనమాట, అప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన అయితే మాకు అందరికీ అంగీకారమే అని చెప్తే అప్పుడు వాళ్ళు అన్న మాటల్లో రాముడి యొక్క గొప్పతనం ఏంటనేది మనకు తెలుస్తున్నాడు. ఆ ప్రజలు ఒక్కొక్క మాట వాళ్ళు మాట్లాడుతుంటే రాముడి గురించి చెబుతున్నట్టండి. కొంతమంది అంటారటండి, ఎందుకంటే ఈయన అప్పటికీ ఇదేంటి పెళ్ళయింది. ఇంకొక విషయం మీకు మనవి చేయాలండి, చాలామంది కొంతమంది ఏమనుకుంటారంటే, పాపం పెళ్ళయిందండి, వచ్చాడు పట్టాభిషేకం అన్నాడు, అది ఫెయిల్ అయింది, వెంటనే అడవులకు వెళ్ళిపోయినాడని చాలామంది అనుకుంటారు. అది కాదండి. పెళ్ళయిన తర్వాత 12 ఏళ్ళు సీతారాములు కాపురం చేశారు. వాళ్ళకి ఏ రాజకీయాలతో సంబంధం లేకుండా సుఖంగా జీవితం గడిపారు. 12 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత అప్పుడు ఈ పట్టాభిషేకం చేయాలని తండ్రి అయిన దశరథుడు ఆలోచించాడు. ఇది ఒక విషయం మనం గమనించాలి. అంతేకాదు మళ్ళీ 14 ఏళ్ళు, ఇది 12, 14, 26 ఏళ్ల వరకు అసలు వాళ్ళకి పిల్లలు లేరండి. చూడండి, లవకుశుడు ఎప్పుడు తర్వాత పుట్టింది. మన వాళ్ళు ఇవాళ ఇవన్నీ రామాయణం ఇచ్చే సందేశాలండి. సాక్షాత్తు ఆయన భగవంతుడు, ఆవిడ లక్ష్మీదేవి, అయినా వాళ్ళకి సంతానం కలగలే, అయినా వాళ్ళు బాధపడలే. ఇవాళ మన వాళ్ళు పెళ్ళై 2-3 ఏళ్ళు అయ్యేటప్పటికీ ఏమిటో ఇంక దాని గురించి బాధపడిపోతారండి. బాధపడిపోయి కొంతమంది అయితే ముందు ఇరుగు పొరుగు వారు, అమ్మ ఏం విశేషం లేదా అంటే మీ కోడలు కన్నా మొదలెడతారు. అక్కడి నుంచి అత్తగారు బాధ, ఈ అత్తగారేమో ఏదో కోడలదే తప్పైనట్టుగా భావిస్తుంటారు. ఇవన్నీ అలాంటి ఆరోపణలు మంచిది కాదు అని రామాయణం మనకు చెబుతున్నది. వాళ్ళు అసలు ఆ సంతానం గురించి ఆ తర్వాత ఎప్పుడో 12 ఏళ్ళు అయింది, 14 ఏళ్ళ అరణ్యవాసం అయిన తర్వాత అప్పుడు
అలౌకుశులు ఎప్పుడు తర్వాత జన్మించడం, గర్భవతి అవటం అదంతా కూడా రావణ సంహారం తర్వాత జరిగిందనేది కూడా మనం గమనించాలండి. రామాయణంలో వీళ్ళు అంటున్నట్టండి రాముడి గురించి కొన్ని ముఖ్యమైన మాటలు మీకు మనవి చేస్తాను. ఎందుకంటే ఇది ఇవాళ మన నేటి తరానికి చాలా అవసరమైనటువంటి విషయాలండి ఇవి. ఎందుకనంటే మనందరం వేళాకోళంగా కూడా అంటాం రాముడు మంచి బాలుడు అంటుంటారు. ఎవరన్నా పిల్లవాడు బుద్ధిమంతుడు ఉన్నాడు అనుకోండి, వాడు చూసి వేళాకోళంగా రాముడు మంచి బాలుడు అంటే రాముడు చాలా మంచివాడు అని, అంటే నువ్వు కూడా అలా మంచివాడివి రా అని. సరే, అది వేళాకోళంగానా నిజంగానే రాముడు బాల్యం నుంచి మంచివాడు అని రామాయణం మనకు తెలియచేస్తున్నదండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి మీకు. ఆయనకు మనందరం కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే సతు నిత్యం ప్రశాంతాత్మ మృదుపూర్వంచ భాషతే. ఇది రాముడు చాలా, ఆయన యువరాజు కదండి అప్పటికే. నిజానికి ఎంతో దర్పాన్ని ప్రదర్శించవచ్చు ఆయన ప్రదర్శించగలిగినప్పటికీ కూడా ఆయన ఏం చేశాటంటేనండి గర్వం లేదుటండి. ఇవాళ మనం ఉన్నామండి, ఎవరైనా ఎదురుపడితే కొంచెం మనం వాడికంటే పెద్ద అధికారి అనుకోండి, మనం వాడు నాకు నమస్కారం చేస్తాడా లేదా అని చూస్తాం. మనం ముందు నమస్కారం చేస్తే మనకు హోదా తక్కువ. అందుకని మనం అలా పక్క చూస్తుంటే మనకంటే కింద అధికారి వచ్చి మనకు నమస్కారం చేస్తే అప్పుడు రైట్ బాగున్నావా అంటాం అన్నమాట. ఒకవేళ పొరపాటున వాడు చేయకపోతే అది మనసులో పెట్టుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి వాళ్ళ ఈ ఆధునిక సమాజంలో. కానీ ఒక మహారాజు బిడ్డ అయి ఉండే కూడా ఇక్కడ రామాయణంలో చెప్తున్నాడు వాల్మీకి, మృది పూర్వంచ భాషతే. రాముడు గొప్పతనం ఏంటంటే పూర్వభాషి. ఈ పూర్వభాష అనే మాటకు అర్థం ఏంటంటే తనే ముందెళ్ళి పలకరిస్తాడండి, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని. ఏమయ్యా వెంకట్రావు బాగున్నావా, ఏమయ్యా బాగున్నావా అని చిన్నవాడైనా సరే పెద్దవాడైనా సరే తనే వెళ్ళి పూర్వభాష ఇట్టండి. ఇది నిజానికి వాళ్ళ సమాజంలో మనందరూ దానివల్ల ఏమవుతుంది, అవతల వాడికి కూడా మన మీద ప్రేమ కలుగుతుంది. అయ్యో ఆయన పెద్దవాడే, రాజుగారు అబ్బాయే, అతనే వచ్చి మనతో మాట్లాడుతున్న వెంటనే వీళ్ళు లేచి నిలబడి అయ్యా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అంటాడు. ఇది రామాయణం ఏంటి సమాజానికంటే ఇవి రామాయణంలో మనం నేర్చుకోవాలి. ఈ పూర్వభాషిత్వం అనేది ఉన్నదే ఇది చాలా మంచి, ఒక విధంగా వినయానికి నిదర్శనం అండి. అది ఒక విధంగా సమాజంలో మన గౌరవాన్ని పెంచేటువంటి లక్షణము. మనమే ముందు అవతల వాడిని పలకరించడం, మృదుపూర్వంగా పలకరించడం. అది కూడా చూడండి, ఎంత కోపం వచ్చినా చాలా నెమ్మదిగానే మృదువుగా మాట్లాడటం అనేది శ్రీరాముడి యొక్క లక్షణం అంటండి. ఇంకా ఆయన గురించి చెప్తాడండి, వ్యసనేషు మనుష్యేషు. ఎవరైనా కనుక రాజ్యంలో ఉండే ప్రజలకు కష్టం వస్తేటండి భృశం భవతి దుఃఖిత. వాళ్ళు ఎవరన్నా అయ్యా బలానా ఆయన ఎవరో బంధువులు ఆయన పోయినారండి, లేకపోతే ఆయనకి ఏదో ఇబ్బంది వచ్చిందండి, దొంగతనం ఏదో ఒక చిన్న మాట ఏదైనా ఈయన వెంటనే వెళ్ళి వాళ్ళని పలకరించి చాలా విచారంగా అయ్యో నాయనా నీకు కష్టం వచ్చిందా అని తను రాజకుమారుడు అనే దర్పాన్ని వదిలేసి సామాన్య ప్రజలను కూడా కష్టం వచ్చినప్పుడు పలకరించడం ఇది రెండో ముఖ్యమైన లక్షణం అండి. ఇంకేంటో తెలుసా, శుభకార్యం జరుగుతున్నది అనుకోండి, పిలిచాడా పిలవలేదా అని కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి నాయనా మీ ఇంట్లో వెళ్ళ రేపు పెళ్ళిటి కదా అన్నీ ఉన్నాయా, ఏమన్నా నన్ను సహాయం చేయమంటావా అని ఆ కార్యక్రమం జరిగిన తర్వాత కూడా చాలా బాగా జరిగిందయా, నేను విన్నాను, నేను కూడా వచ్చాను చూశాను చాలా బాగుంది అని పితేవ పరితృష్యతి అంటాడు వాల్మీకి. ఒక కుటుంబంలో ఏదైనా మంచి కార్యక్రమం జరిగినప్పుడు ఆ కుటుంబ యజమాని పెద్ద తండ్రి ఏ విధంగా ఆ కుటుంబంలో మిగిలిన వాళ్ళందరికీ ఎవరికే మంచి జరిగినా ఎలా సంతోషపడతాడో రాముడు పితేవా, పిత అంటే తండ్రిలాగా సంతోషపడతాడట. కష్టాలు వస్తేనేమో దుఃఖపడతాడట. మన ఇంట్లో మన కుటుంబంలో మనం సంతోషపడటం దుఃఖపడటం మనం అందరం చేస్తాం. పక్కవాడికి ఏదైనా జరిగితే మనం ఎందుకు చేస్తామంటే అసలు కొంతమంది ఎవరన్నా మరణించినా కూడా తాళాలు వేసుకుని ఉద్యోగాలకు వెళ్ళిపోయే పరిస్థితి వాళ్ళు ఉందండి, మనకి ఎవరం పట్టించుకోం. మరి అదే పూర్వకాలంలో నా చిన్నప్పుడు చూసేవాడిని, గ్రామంలో నుండి ఎవరన్నా మరణిస్తే ఆ రోజు అక్కడి నుంచి ఆ యొక్క మృతదేహాన్ని తీసుకెళ్ళే వరకు ఎవరి ఇళ్లలో భోజనం వంట చేసేవాళ్ళు కాదండి, వండేవాళ్ళు కాదు అసలు. ఆ కుటుంబాలన్నీ అలాగే అక్కడ వచ్చి అతను పలకరించి అతనికి సహకారంగా ఉండి అదొక సంప్రదాయం పూర్వం పల్లెటూళ్ళల్లో ఉంది. ఇవాళ అదేంటే రామాయణ కాలం నుంచి అది మన సంప్రదాయం. అది ఇవాళ మనం మర్చిపోయినాం. మన పక్కవాడికి ఏ కష్టం వచ్చినా మనం తాళం వేసుకొని మన ఉద్యోగానికి సెలవు లేదని వెళ్ళిపోతుంటాం. మరి ఇవన్నీ కూడా మార్పు రావాలంటే మనం రామాయణాన్ని అర్థం చేసుకుంటే, రామాయణంలో ముఖ్యంగా రాముడు సుగుణాలను మనం అర్థం చేసుకుంటే మనకు ఇటువంటి లక్షణాలని మనం అలవాటు చేసుకోవటానికి వీలవుతుందండి. ఇంకా ఎట్లాగో తెలుసా అండి, కామక్రోధ సముత్థాని త్యజేత వ్యసనానిచ.
కామక్రోధాల వల్ల కలిగే ఏ దుర్లక్షణాలు అయితే, అందుకే మొట్టమొదటి ఆయన సతునిత్యం ప్రశాంతాత్మ అన్నాడు. మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే మనం ఈ రెండు భగవద్గీతలో చెప్పాడండి. ఇది కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని చెప్పాడు. ఈ మహాపాపాలు జయించే లక్షణాలటవి. అటువంటి కామక్రోధాల వల్ల కలిగే ఏ భావాలు అయితే ఉన్నాయో వాడిని మనం నిగ్రహించగలిగితే మన జీవితం ప్రశాంతంగా ఎడుతుంది అని రామాయణం మనకు చెప్తున్నది. దాన్ని పాటించిన వాడు రామచంద్రమూర్తి అని మీకు మనవి చేస్తూ స్వస్తి.